హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టమాటో పప్పు అండి. టమాటో పప్పును హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. రోటీకి, రైస్కి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. తప్పకుండా వీడియోను పర్ఫెక్ట్గా చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామా మరి. ముందుగా నేను కుక్కర్లో ఒక గ్లాసు రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పును ఒక 1 అవర్ పాటు ఇలా నానబెట్టుకున్నానండి. నీళ్లు పోసి. పప్పు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. కాబట్టి పప్పును ఎప్పుడైనా ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లోకి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి వాటర్. మరీ పల్చగా చేసుకోకూడదండి, చిక్కగా ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు నేను 3 టమాటాలు, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. పసుపు, కారం అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా పప్పు ఉంటేనే బాగుంటుంది, కారం చప్పగా ఉంటే బాగుండదు కాబట్టి వేసుకుంటున్నాను. ఉప్పు వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక విజిల్ వచ్చాక తర్వాత 3 విజిల్ చిన్నగా వస్తే సరిపోతుంది. చూడండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది కదా 3 విజిల్ తర్వాత తీస్తే. ఇప్పుడు దీన్ని మనము పప్పు రుద్దేసుకోవాలి. మరీ మెత్తగా రుద్దుకోకూడదండి, కొద్దిగా పప్పు ఉండేలాగానే చేసుకోవాలి. అలా అయితేనే మనకు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్నాకలా మనకు పర్ఫెక్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి పప్పుకి. ఇప్పుడు నేను చూపించే పద్ధతి హోటల్ స్టైల్లో చేసే పద్ధతి అండి. చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఆయిల్ ఎప్పుడైనా హీట్ అయ్యాకే పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకున్నాను. అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్నాను. దీన్ని వేసుకోవాలి. ఇది వేసుకున్నాక అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఆయిల్లో కొంచెం వెల్లుల్లిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవడం వల్ల పప్పుకైతే మంచి టేస్ట్, అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదా. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ పప్పులు, రసాలు చేసుకున్నప్పుడు మనం ఇంగువ వేసుకోవడం వల్ల చాలా మంచిది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక అది కొంచెం చిటపటమన్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ రుద్ది పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని ఒక్కొక్క స్పూన్తో తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక స్పూన్తో వేసుకున్నాక తర్వాత ఒకేసారి మొత్తం వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి, పల్చగా మాత్రం చేసుకోకూడదు. పప్పు గట్టిగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పు అంతా కలిసేలాగా ఒకసారి పప్పును బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పప్పు పైన ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇలా పెట్టుకున్నాక పప్పు మధ్యలో ఒక గిన్నె పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మన దగ్గర బొగ్గు ఉంటుంది కదా, దాన్ని కొంచెం మంట పైన బాగా కాల్చేసి ఇలా పొగ వచ్చేటప్పుడు దాంట్లో వేసి మూత పెట్టేసుకోవాలి. ఇది మినిమం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉంచేసుకోవాలి. ఆ పొగ లాంటిది రావడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి. హోటల్లో చేసే పప్పు ఇలానే చేస్తారు కాబట్టి దాని టేస్టే వేరుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అది తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన పప్పు టేస్ట్ మీకు ఈజీగా డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే ఆ తేడా తెలిసిపోతుంది. చూడండి, పప్పు కూడా ఉడుకుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ పప్పు రెడీ అయిపోయింది. మనకు కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పప్పు దేంట్లోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే పప్పు కంటే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రైస్ పెట్టుకున్నాక ఈ పప్పు వేసుకొని నెయ్యి, మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి అలా ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేశారనుకో, ఎప్పుడు ఇలానే చేశారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.